అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. మందు ధరలు పెరిగినాయని పరిశాన్ అవుతున్న రాజీ తాత. ఇదేం పాపముల్లో మందు రేట్లు తక్కువ చేస్తామని చెప్పి పెంచుడేంది? రామ్ చరణ్ కు మళ్ళా ఉట్టొద్దట ఆడపిల్ల. చిరంజీవి ఇట్లా మాట్లాడుతుండేందుల్లా. ఎద్దెక్కింది బస్సులకు, వణుకు పుట్టింది ప్రయాణికులకు. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అనే పాటకు చిరంజీవి చిందులేసినప్పుడు అందరూ విజిల్స్ వేసిర్రు. కానీ అదే ఇప్పుడు కంటే కనాలిరా, కొడుకును కనాలి, ఆడితే ఆడాలిరా, మనవడితో ఆడాలి అనే మాటలు మాట్లాడేసరికి అందరూ చిరంజీవిని షీ కొడుతున్నారు. ఒక్కొక్కరు ఆడపిల్ల కొడితే ఇంటికి లచ్చిందే వచ్చిందని ఆనందపడుతుంటే చిరంజీవి ఏమో మా ఇంట్లోకి మళ్ళీ ఒక ఆడపిల్ల ఏడొస్తుందో అని బాధపడుతున్నాడు. అది కూడా ఒక సినిమా ఫంక్షన్ లా అందరి ముంగట మైకులనే చెప్పిండు. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. ఇన్న రానులా రామ్ చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమో అని భయం అవుతున్నదట చిరంజీవికి. మరి ఇట్లా ఎందుకు అన్నాడు చిరంజీవి అంటే, ఇంట్లో అందరూ మనవరాలే ఉన్నారట, ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారట. వాళ్ళందరితో ఉంటే లేడీస్ హాస్టల్లో వార్డెన్ ఉన్నట్టు అనిపిస్తున్నదట ఆయనకు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్. ఇంటి నిండా ఆడవిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏడ ఆడవిల్ల పుడుతుందో శరణ్కు అని భయం అవుతున్నదట. అందుకే శరణ్ ఒక అబ్బాయిని కనరా అని అడుగుతున్నాడు విచిత్రంగా. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా. ఆడపిల్ల పుట్టాలనా మగపిల్లగాడు పుట్టాలనా అనేది మన చేతులు ఉంటుందా సారు? ఆ భగవంతుడు ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకోవాలి. అయినా ఒక ఆడపిల్ల పుట్టిందని ఇంకో ఆడపిల్లని వద్దనుకుంటారు ఎవరన్నా? అరే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుకుండా మీరే ఇట్లా మాట్లాడితే మామూలు పబ్లిక్ రెండో ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఇంటామల్ని ఏమన్నారా? అరే ఇప్పటికే ఆడపిల్ల పుట్టిందని భార్యను చూసేదందుకే పోని భర్తల్ని ఎంతో మందిని చూస్తున్నాము. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సారు అని అంటున్నారు కొంతమంది. ఇక చిరంజీవి మాటలు విన్న పబ్లిక్ ఏమో సినిమాలలోనేమో నీతులు చెప్తుంటారు, బయటనేమో ఇట్లా మాట్లాడతాడు. ఇట్లయితే చిరంజీవిని ఎవరన్నా హీరో అని అంటారా అని అనుకోబట్టిరట. ఒళ్ళొంచి పనిచేయని బద్మాష్ గాళ్ళు బజార్ ఎక్కి అల్కగా పైసలు సంపాదించుకుని ఇకమతులు పడుతున్నారు. దానికోసం రకరకాల ఏషాలు వేస్తున్నారు. కొందరు దొంగలుగా మారి గుళ్ళు, ఇండ్లు, బ్యాంకులు, ఏటీఎంలలో దొంగతనాలు చేస్తే ఇంకొందరు బాబాలు, సాముల వేషం కట్టి పబ్లిక్ మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. ఇంగో అసొంటోడే గీ దొంగ స్వామి. ఒంటి మీద కాషాయం బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని అచ్చం అంజన్న మాలేసుకున్న స్వామి లెక్కనే ఉన్నాడు కదా. కాకపోతే వీడో పెద్ద మోసగాడు. ఈయన మాయ మాటలు వింటే ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందేనట. అందుకే దొరకబట్టి గట్టిగానే అందుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి ఊర్లో అంజన్న మాలేసుకున్న స్వామి లెక్కన తిరుక్కుంటా జ్యోతిష్యం చెప్తానని అంటుండట. ఇక ఊర్లలో కొందరు అమాయకులు ఉంటారు కదా, వాళ్ళు పుసుక్కున ఇట్రా స్వామి మా జాతకం చూడు అంటే ఉన్నదోటి లేనిదోటి కలిపి చెప్పి భయం పుట్టించి దానికి ఏం చేయాలనో కూడా నేనే చెప్తానని ఎంతో కొంత అడుగుతుండట. ఇక ఇవన్నీ చూసిళ్ళకెందుకు అనుమానం వచ్చి ఆపి నీ మాలదండ చూపెట్టు అంటే నీళ్లు మింగుతున్నాడు. సరే అంజన్న మాలేసినావు కదా, కనీసం కొండగట్టి ఎటు దిక్కుంటుందో చెప్పన్నా కూడా కుయ్యి అంటలేడు. అందుకే 4 దంచి పోలీసులకు అప్పచెప్పిండ్రు. కానీ పబ్లిక్ చూసినరా, ఇగో ఇట్లాంటి దొంగ సాముల మాయల పడి లాస్ అయిపోకుండ్రి. అటెంక మళ్ళా మీరే బాధపడతారు, జాగ్రత్త సుమి. గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక అనే పాట ఎలక్షన్ల ముందు జోరుగా ఊపింది కదా. ఇక దీన్ని చూసిన కాంగ్రెస్ వాళ్ళు గులాబీల దొంగలే రామక అని ఇంకో పాటను బయటకిడిచిర్రు అప్పట్లా. అయితే ఇప్పుడు ఇదే పాటను ఇంకో తిరగబాడుతున్నారు గీడో కాడ ఓ 100 మంది అమ్మలక్కలు. మందు అమ్మ వద్దురా రామక, మందు దాగ వద్దురా రామక అని ఇంగో ఈ 100 మంది అమ్మలక్కలు ఇట్లా గొంతెత్తిర్రు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు ఊర్ల చెట్ల తీర్థం పోయినట్టే డప్పు సప్పులతోని వాడవాడలా తిరుగుకుంటా బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పబట్టిర్రు. పొద్దంతా అనక కూలినాలి పనిచేస్తే వచ్చే పైసల్ని ఆ బెల్ట్ షాపుల్లోనే పెట్టబట్టే చాలా మంది మందుబాబులు. ఊర్లోనే బెల్ట్ షాపులు ఉండేటాలకు వాళ్ళ పానం ఏడాగుతుంది. నాలుక మీద ఉన్న నరాలు లబ్బ గుంజినట్టు అయ్యేటాలకు పెండ్లాం పిల్లలు ఎవ్వలి అదికిరారు. మరి ఇంట్లోకి ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా సామాన్లు ఉన్నాయా అన్న సోయే లేకుండా ఫస్ట్ అయితే ఒక పెగ్గేసేద్దామని బెల్ట్ షాపులో అడుగుపెట్టి ఒక్కొక్కరైతే ఉన్న పైసలన్నీ ఆనే ఒడగొట్టుకొని వస్తుంటారు. ఈ బెల్ట్ షాపులు ఈ తాగుడు చేయబట్టి సంసారాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ఈ అక్కలంతా కలిసి ఇట్లా పెద్ద రాలి తీసిర్రు. బెల్ట్ షాపులను ఉంచొద్దు అని డిమాండ్ చేయబట్టిర్రు. తీర్మానం కూడా చేసుకుని ఎవరు బెల్ట్ షాప్ నడిపినా ₹1,00,000 ఫైను, తాగిన వాళ్ళకు 20,000 ఫైన్ వేస్తామని నిర్ణయం తీసుకున్నారట. అట్లనే పట్టించిన వాళ్ళకు ₹10,000 బహుమతిని ఇస్తామని ప్రకటించిండ్రు. కానీ ఇట్లనే ఏపీలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలని మహిళలంతా రోడ్డెక్కితే రోడ్లు కూడా జాలే కావచ్చు. కూటమి సర్కార్ వచ్చినాక ఏపీలో అన్ని బెల్ట్ షాపులు వచ్చినాయి. చూస్తుంటే ఏపీలో కూడా గిట్లనే ఏదో రోజు అమ్మలక్కలంతా తిరగబడతారు. ఇలా మా రాజేషు లీవ్ కావాలి అన్నాడు. మరి వార్తలు ఎట్లన్నాయా అంటే వాళ్ళ తాతను పంపిస్తా అన్నాడు. ఈయనతోనే వార్తలు చెప్పాలంటేనే మీది పనం కిందికి వస్తుంది. ఆ సోంటిది ఆ ముసలంతో వార్తలు చెప్పాలంటే బతుకుతామా? అయినా తప్పుద్దా? ఇంతకు ఈ గోష్ఠత ఎడునుడో కదా. ఓ తాత, ఏంది ముసల్దాని కోసం ఎదురు చూస్తున్నావా? ఏమో అక్కడిదక్కడనే తిరగబడుతుంది. ముసల్దాని కోసం కాదు, ముమ్మాయితకాని కోసం చూస్తానా. ఆ మధ్య ముక్కాబులా అని డాన్స్ చేద్దాం డూయేట్ అని చూస్తాను. అబ్బో, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ముసలోని పైన ఇంకా హుషారు మాటలైతే ఓలే. ఎందుకు పోవాలి అంట. చింతల పులుపు నా లోపల బలుపు ఎప్పటికి తక్కువగా ఏమనుకుంటారవా? శ్వాస ఆగిపోయే వయసులో ఉన్నావు, ఇప్పుడు ప్రాసలు తీసుడు అవసరమా? ఇంతకు ఎవరి కోసం చూస్తున్నావో చెప్తావా లేదా? పొద్దుగానే మా ఇంటికి సుట్టపోళ్ళు వచ్చిర్రు పిల్ల. సుట్టపోళ్ళు వస్తే చూడబుద్ధి అయితే లేదా అలా ముఖం? ఎందుకు బజార్లో వచ్చి నిలబడ్డావు? ఇంట్లోండి అరుచుకోకుండా ఇంత చికెనో గుడ్డో దేవచ్చు కదా. అవా అరుచుకున్నాడు గురించి నువ్వే చెప్పాలి. ఇక ఎంగిల్ చేస్తాను కాకిని కొట్టందానవా? కోళ్ళకి ఇత్తులు కూడా పోయావా? నువ్వు నాకు అరుచుకున్నాడు గురించి చెప్తానా? ఓ ముసలోడా, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మంచిగా చూసుకోలేదా? పండ్లు లేవు బొక్కలు దంగాయి అంటే మెత్తడి తుణుకలు ఏరేరి 2 గంటలు వేస్తుంది కదా. అవా వేసిన పాట 4 తుణుకలు వేసి 40 మందికి చెప్తానా? నువ్వంటా జరా ఏ పొలగాడు ఇంకా వచ్చి పాడైతలేడు, ఏడున్నాడు ఏం పాడా? ఏ పిల్లగాని కోసం చూస్తున్నావు నువ్వు ఇంతకు? అదే పిల్ల మా ఇంటి పక్క పోయింది శంకర్ పిల్లగాడు ఉన్నాడు కదా. ఆ పొలగాని బరండి షాపుకు పోయి కోటర్ కొనుక్కరమ్మన్న. ఆ పిల్లగాడు అటే పోయిండో ఇంకా అత్తలేడు. ఓ గా శంకరా, మంచోడే నా పిల్లగాడు? లేకపోతే కోటర్ ఆయనే గుద్దుతాడా? ఏ గసండి గడుసు బుద్ధున్నాడు కాదు పిల్లాడు. ఫోన్ వస్తే ఆడే ఫోన్ చేస్తాను, ఒక్క నిమిషము. వారే శంకరే, ఏడున్నావురా నువ్వు? తాత బరండి షాప్ దగ్గరనే ఉన్నానే. ఎంతసేపు రా నీ బరండి షాపు బోర్లవాడ? నువ్వు వచ్చేపాటికే వచ్చిన సుట్టపోలు పోయేటట్టున్నారు కాదురా వారే? అట్లా కాదు, నువ్వు ఇచ్చిన పైసలు చాలా ఆట, ఇంకో ₹20 ఇస్తానంటారు కోటరీలు. ఏందిరో నాతోటి అబద్ధాలు చెప్పి ఆ ₹20 నువ్వు దొబ్బేదామని చూస్తాను ఏందే? మాటలు మంచిగా రాని ముసలోడా, ఏదో పాపం పోనీ అని మందు చేస్తా అంటే ₹20 ఎక్కువ తీసుకుంటావు దొబ్బుతున్నావు అని అంటావా? ఇక్కడ మందు రేట్లు పెరిగినాడు తెలుసా నీకు? అవ్వా నా గోసిల మాటలు బాగానే చెప్తాను పాటు. ఎవరు మందు రేట్లు పెంచింది? ఎవలా సీఎం ఉన్నది చంద్రబాబేనా? ఆయన ఎందుకు వేస్తారా మందు రేట్లు? ఆయన చెప్పే మందు రేట్లు తగ్గిస్తా మొత్తం అని ఎలక్షన్లప్పుడు. అబ్బో నాకు యాదికలేదు అనుకుంటారా? ఇట్లా చంద్రబాబు సారే కాదు, పవనాలు మనవాడు కూడా మంచి మందు అగ్వ రేటుకే మందు అని చెప్పే. ఇక చెప్పు ఈ లెక్కన రేట్ ఎందుకు పెరుగుతుందిరా? తక్కువ అవుతుంది కానీ. అవ్వో నీ ఏసాలు నాకు ఎరకలేదు అనుకుంటున్నావా? నువ్వు నా కాడ పైసలు ఎక్కువ నూకుదాం అనుకుంటున్నావు కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఓ ముసలోడా, ఆ పిల్లగాని మీదకి ఎందుకు కోపం చేస్తున్నావు? నియంగానే ఈ చంద్రబాబు సర్కారు మందు రేట్లు పెంచింది. అవునా? ఇదేం పాపముల్లో
మందు రేట్లు తక్కువ చేస్తామని చెప్పి పెంచుడేంది? మరి సంపద సృష్టించాలంటే ఏమన్నా ఉపాయం ఉంటే నా చెవులో చెప్పుండ్రి అన్నాడు కదా చంద్రబాబు సారు. మరి ఎవరన్నా పోయి చంద్రబాబు చెవులా చెప్పవచ్చు మందు రేట్లు పెంచుర్రీ అని. అందుకే సంపద సృష్టి కోసం మందు రేట్లు పెంచినట్టున్నాడు. వా గిదేనా చంద్రబాబు సంపద సృష్టి జనరి గీంతడానికి ఓట్ల ముందు మందు రేట్లు తక్కువ చేస్తాము మంచి మంది ఇస్తామని చెప్పుడు ఎందుకట? అధికారం కోసం చెప్పిండు. ఇప్పుడు అధికారం వచ్చిన వాళ్ళే మాట తప్పిండు. నువ్వు ఉండు జర వారే ఉన్నావురా లైన్లో. ఇగో ఈ కోటర్ గీటర్ ఏవద్దు కానీ సప్పుడు చెక్క ఏదైనా పండ్ల రసం పట్టుకరా వచ్చిన కాడికి. సరే సరే ఆయన తీసుకొస్తాడు గానీ నువ్వైతే చెప్పుండ్రా ఆఫీస్ కు. సరే తీ అత్తానా ఎవలేటు పోతే నీకేంది? నేను ఆ రాయేష్ గారు ఎప్పటికీ ఆఫీసులో ఉండాలి. నీకైతే చుట్టపోలు ఇంట్లో ఉన్నారంటే ఆఫీస్కు రా అంటానావు. అత్తానా పట్టు. కానీ చూసిండ్రానుల్లా మందు బాబులకు చంద్రబాబు సర్కార్ ధరలు పెంచి ఎట్లా షాక్ ఇచ్చిందో అట్లుంటే మరి చంద్రబాబు మాటలు నమ్ముతే అని అనుకుంటున్నారు బయటంతా.